ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఒక దేశం, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేటువంటి ఒక దేశం, మనకు నచ్చినటువంటి దేశం, ఆ దేశం ఏదైనా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఎక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అని అనుకుందామండి. సో భారతదేశం మధ్య రష్యా మధ్య ఒక అంగీకారం జరుగుతుంది. ఆ అంగీకారంలో ఏముంటుంది అంటే ఇండియాకి చెందినటువంటి వస్తువులు రష్యాకి వచ్చినప్పుడు రష్యా వెంటనే దానిపైన దిగుమతి చేసుకోవాలి ఆలస్యం చేయకుండా. దిగుమతి చేసుకోవడంతో పాటు ఈ ఇండియాకి చెందినటువంటి వస్తువులపైన ఎటువంటి అధిక సుంకాలను విధించొద్దు. దాన్నే టారిఫ్ అని అంటాం. అంటే అధిక సుంకాలను విధించొద్దు. దాంతోపాటు ఇంకొక డ్యూటీ అని అంటాం. దాన్నే యాంటీ డంపింగ్ డ్యూటీ. వి కాల్ ఇట్ యాజ్ యాంటీ డంపింగ్ డ్యూటీ అని మనం పిలుస్తూ ఉంటామండి, ఏడిడి. సో ఇట్లా యాంటీ డంపింగ్ డ్యూటీ ఇండియా నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్స్ పైన వేయొద్దు, టారిఫ్లు వేయొద్దు. ఇన్ ద సిమిలర్ వే రష్యాకి చెందినటువంటి వస్తువులు ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఇండియా కూడా రష్యా వస్తువులను వెంటనే ఇంపోర్ట్ చేసుకోవాలి. దానిపైన ఎటువంటి అడిషనల్ టారిఫ్ అనేటువంటిది వేయొద్దు. దాంతోపాటు యాంటీ డంపింగ్ డ్యూటీ అనేటువంటిది వేయొద్దు. ఇలా వేయొద్దు అని అగ్రిమెంట్స్ చేసుకుంటారు చూసారా, దాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. అట్లా ఇండియా ఏ దేశంతో అయితే అగ్రిమెంట్స్ చేసుకుంటుందో ఆ దేశానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇంపోర్ట్స్ చేసుకునేటప్పుడు వాటిపైన ట్యాక్స్లు వేయొద్దు. అదేవిధంగా యాంటీ డంపింగ్ డ్యూటీని వేయొద్దు. ఇన్ ద సిమిలర్ వే మన వాళ్ళు కూడా వాళ్ళకేయరు, వాళ్ళు మనకేయరు అన్నట్టు.